విజ్ఞానంలో ఈరోజు మనం భూమధ్య రేఖ దగ్గర వేడిగాను, ధ్రువాల దగ్గర చల్లగాను, కోల్డ్, మంచు గడ్డగట్టి ఉంటుంది. ఎందుచేత అని చెప్పి తెలుసుకున్నాం. భూమి సూర్యుడితో పోల్చినప్పుడు చాలా చిన్నది, చిన్న గోళం. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు, వేడి, వెలుతురు సమానంగానే ఉంటాయి. ఒక కిరణంలో ఎక్కువ, ఒక కిరణంలో తక్కువ అన్నది ఏమి ఉండదు. సమానంగానే ప్రసరిస్తుంది. గోళం అంతటికీ కూడా సమానంగానే వేడి, వెలుతురు తగులుతూ ఉంటుంది. అయితే భూమధ్య రేఖ దగ్గర వేడిగాను, ధ్రువాల దగ్గర చల్లగా మంచు గడ్డ కట్టి ఎందుకు ఉంటుంది అంటే దీన్ని మనం ఫిజికల్ ఫెనామినాన్ని అర్థం చేసుకోవాలి. భూమధ్య రేఖ దగ్గర సూర్యుడు తిన్నగా ప్రసరిస్తాడు, దగ్గరగా స్ట్రైట్గా వచ్చేస్తాయి. అందుకని భూమి వేడెక్కుతుంది. భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి, వాతావరణం అన్నీ కూడా వస్తువులు వేడెక్కుతాయి. అందుకని భూమధ్య రేఖ దగ్గర వేడిగా ఉంటుంది. అయితే ఈ కిరణాలు భూమిని స్ట్రైట్గా తిన్నగా మొత్తం గంప గుత్తగా ఒకే చోట తగులుతాయి. అందుకని ప్రతిదాని వేడి ఒకే రకంగా ఉంటుంది కాబట్టి కిరణాలవి వేడి తొందరగా ఎక్కుతుంది. భూగోళం ఒక స్పియర్ వంగి ఉంటుంది కాబట్టి అది బల్లపరుపుగా ఉండదుగా. భూమి బలపరుపుగా లేదు, ఒక గుండ్రటి గోళం కాబట్టి పక్కనున్న ప్రదేశము బెండ్ అయిపోయి ఉంటుంది. ఎందుకని? అది గోళం కాబట్టి. అప్పుడు సూర్యకిరణాలు కూడా ఆ ప్లేస్ అంతటికి పక్కకి వంగుతాయి. అంటే కిరణాలు దగ్గరగా ఉన్నదేమో దగ్గరగా పడుతుంది, దూరంగా మళ్ళీ వెళుతుంది అన్నమాట. వంగి అంటే ఒక సర్కిల్ స్ప్రెడ్ అయిపోతుంది, ఒక సర్కిల్ దీర్ఘవృత్తాకారంగా ఏర్పడుతుంది అన్నమాట. తిన్నగా సర్కిల్లా స్పాట్ పడితే భూమధ్య రేఖ దగ్గర అదే స్పాట్ లైటు మీకు గోళం మీద దూరంగా ఎలిప్టికల్గా ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఇలాంగేటెడ్గా పడుతుంది. పడేసరికల్లా ఏమవుతుంది? భూమి మీద వివిధ ప్రాంతాల్లో వెళ్ళేసరికల్లా ఈ సూర్యకిరణాల్లో ఉన్న వేడి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అందుకని భూమి మీద వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉష్ణోగ్రతలు ఉండడానికి కారణం ఏంటంటే కిరణాలు ఏటవాలుగా పడడమే. ఏటవాలుగా పడేసరికల్లా కిరణాలు అక్కడ వేడెక్కే వస్తువుల యొక్క శక్తి. అలా ధ్రువాల దగ్గరికి వెళ్ళేసరికల్లా చాలా ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ అయిపోయేసరికల్లా సూర్యకిరణాలు తక్కువ నెంబర్లో ఉంటాయి, యాంగులర్గా పడిపోతాయి అన్నమాట. ఆ యాంగులర్గా పడేసరికల్లా దానిలో మనకి వేడి తక్కువగా ఉండి చల్లగా ఉండి మంచు గడ్డగడుతుంది. అయితే భూమధ్య రేఖ దగ్గర ఉన్న కొండల మీద ఎత్తైన ప్రదేశాల్లో ఎందుకు చల్లగా ఉంటుంది? ఇప్పుడు మనం ఊటీ, కొడైకెనాల్ అలా తీసుకుంటాం. దీనిలో తీసుకుంటేందుకు హిమాలయస్లో కూడా చల్లగా. కారణం ఏంటంటే సూర్యుడు భూ వాతావరణం చూస్తూ ఉన్నా చాలా కొద్దిగానే గాలి వేడెక్కుతుంది. కానీ అసలు భూమి వేడెక్కింది కాబట్టి భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి ఎక్కువగా వేడెక్కుతుంది. ఎప్పుడైతే భూమిని అంటిపెట్టుకుని ఉన్న పొర వేడెక్కుతుందో అది పల్చబడి తేలికైపోయి పైకి లేస్తూ ఉంటుంది. దానిలో ప్రెషర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, గాలి ఒత్తిడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని పైకి లేచిన కొలది అది దానిలో హీటు తగ్గిపోతూ ఉంటుంది. అందుకని కింద భూమిని అంటిపెట్టుకుని ఉన్న వాతావరణం లేయర్ యొక్క వేడి ఎక్కువగా ఉంటుంది. అది పైకి లేస్తున్న కొలది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దీనిలో ఆ గాలి వాతావరణం వేడెక్కడం మీద ఆధారపడింది. అందుకని ఎత్తు పెరుగుతున్న కొలది ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి. దాంతో గాలి పల్చబడి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అందుకని సూర్యకిరణాలు కూడా చాలా వరకు వేడిని అవి తిన్నగా తగిలిన దానిలో పదార్థం ఉండదు కాబట్టి వెరీ లైట్ కాబట్టి అంతగా వేడెక్కే అవకాశం లేదు. అందుకని భూమధ్య రేఖ దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది. ధ్రువాల దగ్గరికి వెళుతున్న కొలది స్లాంటింగ్గా సూర్యకిరణాలు వేడెక్కి చేస్తుంటే భూమిని స్లాంటింగ్ దానిలో ఆయా ప్రదేశాల్లో ఆ వేడి మారుతూ ఉంటుంది.
దానికి తగ్గట్టుగా గాలి వేడెక్కుతూ ఉంటుంది. గాలి వేడెక్కేసరికల్లా తేలికైపోయి పలచబడిపోయి స్ప్రెడ్ అయిపోయి వాల్యూమ్ కూడా పెరుగుతుంది. అది వాల్యూమ్ పెరిగి స్ప్రెడ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుండేసరికల్లా దానిలో వేడితనం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని చల్లగా ఉంటుంది, చల్లదనం పెరుగుతూ ఉంటుంది. అలాగే ధ్రువాల వైపుకు వెళ్ళినప్పుడు కూడా ఆ రకంగా ఉంది. భూమధ్యరేఖ దగ్గర వేడిగా ఉంటుంది, ధ్రువాల దగ్గర చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే భూమి ఒక షీట్ లాగా ఫ్లాట్గా బలపరుపుగా లేదు, యాంగులర్గా వంగిపోయి ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడే అదే సూర్యకిరణాలు ఏ ప్రాంతం మీదైనా అదే శక్తితో పడతాయి. కానీ ఏరియా పెద్దదైపోయి వంగిపోయేసరికల్లా గాలిలో ఉండే ఉష్ణోగ్రతలో మార్పులు ఉంటుంది. అందుకని వివిధ ప్రాంతాల్లో సూర్యుడు ప్రకాశించే వేడిమి తేడా ఉండేసరికల్లా భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది, తిన్నగా శక్తి అంతా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ధ్రువాల దగ్గరికి వెళ్ళేసరికల్లా చాలా పలచబడిపోయి చల్లగా ఉండి మంచు గడ్డ కట్టేస్తుంది. భూమి యాజ్ ఎ హోల్గా ఈ ఉష్ణము దాని తర్వాత మంచు చల్లదనం కలిపి 15 డిగ్రీలు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలేమో 57 డిగ్రీల సెంటీగ్రేడు. దాని తర్వాత చల్లదనం దక్షిణ ధ్రువం దగ్గర మనకి -84 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అందుకని ఈ మధ్య ఉష్ణోగ్రతల మధ్యనే మిగతా ప్రదేశాల్లో రకరకాల ప్రదేశాల్లో ఎత్తైన ప్రదేశాల్లో దాని తర్వాత సముద్ర మట్టంలో ఉండే ప్రదేశాల్లో ఉష్ణోగ్రత భేదాలు ఉంటాయి. గాలి దానికి ముఖ్యంగా మార్పు తీసుకొస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.